వస్- సార్ రాజా సార్ నమస్తే అండి. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, సార్ కర్ణాకర్ సార్, వెల్కమ్. సార్ 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 బాగున్నారా సార్? మనీ మార్నింగ్ అందరికి. సూపర్ సార్, సూపర్. మనీ మార్నింగ్, మీరు ఎలా ఉన్నారేంటి? సార్ 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 మాకు ప్రియమైన మిత్రుడు రాజు అని అగ్రికల్చరు ఎస్ సార్, ఎస్ సార్, హ్యాండ్ రైజ్ కొంచెం చేశారు చాలా సార్. నెట్వర్క్ ఉన్న వ్యక్తి, నెట్వర్క్ ఒకటి ఇవాళ వచ్చిండు. ఇవాళ స్టార్టింగ్ ఒక్కసారి మనకి సార్తో ఒక్కసారి మాట్లాడియాల రాజా సార్తో. రాజు చిమ్మా సార్. సారు వచ్చారా సార్? మీరు అవును అవును సార్, అవును సార్, అవును సార్. అవును సార్, సార్కి ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం సార్. వెల్కమ్ సార్, రాజు సార్, వెల్కమ్. సార్ రాజు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, వెల్కమ్. మీరు ఆల్రెడీ కర్ణాకర్ సార్ మాట్లాడుతున్నారు, రండి, వెల్కమ్. సార్ సార్ని ఇన్వైట్ చేశాను, మరి సార్ రావట్లేదు చూడండి. ఫస్ట్ టైం కొంచెం ఆప్షన్. ఓకే, సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్ ఆల్రెడీ. ఎందుకంటే సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను అనమాట నేను. అన్మ్యూట్ సార్ ఓన్లీ అన్మ్యూట్ చేసుకుని రావడమే. రాజు అన్న, అది మా మధ్యది మ్యూట్ వచ్చుకొని మీరు రండి, అది అవుతుంది. మీరు మధ్యది వస్తుంది, అది మీ మీ యొక్క వాయిస్ అనేది రాదు అన్నట్టుగా. హలో ఎస్ సార్, ఎస్ సార్, రాజు సార్, మీరు అక్కడ రాజు అన్న, మధ్యలో మీకు మైక్ కింద ఉంది కదా, మైక్ మీద ఒకసారి టచ్ చేయండి, అప్పుడు మ్యూట్ లోంచి అన్మ్యూట్ లోకి వస్తుంది, అప్పుడు మీరు మాట్లాడచ్చు అనమాట. ఒకసారి సార్కి కాల్ చేయండి, లేకపోతే పర్సనల్ కాల్ చేసి చెప్పండి, ఒకసారి సజెషన్ ఇవ్వండి సార్, కరుణాకర్ సార్. నేను నేను కాల్ చేస్తాను ఒకసారి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఇంకా న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వెల్కమ్, వెల్కమ్ సార్. రమేష్ గారు, శివలింగ ప్రసాద్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఏమన్నా అప్డేట్ ఏమన్నా వచ్చిందండి? అప్డేట్ అంటే అదే మనకి స్క్రీన్ షాట్ పెట్టారు, దాని గురించేనా సార్? అవునండి. విడ్రాల్ది మేబీ ఏంటంటే మనకి ఈ రోజు వచ్చిన ఆప్షన్ అది వచ్చింది సార్. మరి ఎవరైనా విడ్రాల్ పెట్టారా లేదా అన్నది అయితే తెలియదు ఇంకా ప్రజెంట్ ఏంటంటే. అంటే చెప్పండి. ఈ రోజు వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్, వెల్కమ్. ఏదో అదే సార్, మనకి అంటున్నట్టున్నారు, నేను వినలేదు. ఈ రోజు స్క్రీన్ షాట్లు వచ్చినాయి కదా సార్ మనకి. అంటే అయితే అవి ఏంటంటే మొన్న token విత్డ్రాల్ టోకెన్ ఫార్మింగ్ కాదు, మొన్న విత్డ్రాల్ అనేది సీడ్ ఫండింగ్ లో పెట్టాం కదా, అవి ఈ రోజు క్రియేట్ అయ్యాయి. మనకు సీడ్ ఫండ్ ఓకే సార్, మనకు ఓకే సార్, అది టోకెన్ కాదు ఫార్మింగ్ లో అనేది. అనేది మేబీ సూన్ ఓకే. కొద్ది త్వరలోనే Soon మనకు అని- విత్డ్రాల్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? చెప్పండి. అవునవును సార్, అంటే ఈ రోజు మనకి ఏమొచ్చిందంటే ఈ రోజు లిమిట్ అనేది అందులో కంప్లీట్ అయిపోయింది ఈ రోజు అని చెప్పేసి వచ్చింది కదా సార్. అవును, అది మనము విత్డ్రాల్ పెట్టడానికి వెళ్ళినప్పుడు అలా వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి అవును రేపు సార్. అంటే ఈ రోజు విత్డ్రా ఇవ్వలేదు, మెసేజ్ మాత్రమే, రేపు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునవును సార్, అదే అడుగుతున్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మన కర్ణాకర్ సార్ వచ్చారు, ఒక న్యూ పర్సన్ వచ్చారు అనమాట. ఆ సార్ కి మీరు కొద్దిగా ప్రజెంటేషన్ అనేది కొద్దిగా చెప్పాలి అని చెప్పేసి అన్నారు. సార్ కి ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా మన అయితే పీవీసీ మెటా గురించి కొద్దిగా ఎలా చేస్తే బాగుంటది ఏమైనా డౌట్ ఉంటే అడిగితే చెప్పగలం, లేదంటే మామూలుగా చెప్తాం. అట్లా అది లేదంటే పర్సనల్ కాల్ మామూలుగా చేసి నో ప్రాబ్లం, చెప్దాం, కావాలంటే ఏం లేదు.
వాళ్ళకి ఏం డౌట్స్ ఉంది, ఏమైనా డౌట్ ఉందా లేకపోతే ఏంటి అనేది వాళ్ళతో న్యూ పర్సన్ సార్, అంటే న్యూ ఆయన పర్సన్ మన దాంట్లో ఏంటి ఏమున్నాయి ఏంటి అన్నది కొద్దిగా మీరు ఆల్రెడీ కరుణాకర్ సార్ వచ్చినప్పుడు ఎలా చెప్పారు సార్, కొద్దిగా సార్ కూడా అర్థమయ్యేలా చెప్తే బాగుంటుందని అంటున్నారు. సో చెప్తాం లేదు, ప్రాబ్లం లేదు, చెప్తాం. ఓకే ఓకే సార్. సార్ రాజేష్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, మార్నింగ్ నమస్తే గుడ్ మార్నింగ్ సార్. మాకు ఒక ఫ్రెండ్, ప్రియమైన మిత్రుడు, కొంచెం నెట్వర్క్ సరికిల్ ఉన్న వ్యక్తి రాజు అని వచ్చారు సార్. ఒక్కసారి ఆయన మిత్రులతో ఒకసారి మీరు మాట్లాడాలి సార్. మొన్న మీతో మాట్లాడిస్తా అని చెప్పాను కదా సార్. ఇవాళ స్టార్టింగ్ ఒకసారి మాట్లాడాలి సార్. అంటే ఏంటి పీవీసీ మెటా అంటే ఏంటి అంటే నేను చెప్పడం మీరు సార్కి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. మీటింగ్ లో ఉన్నారా, ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. రాజు సార్ వెల్కమ్, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేశారు సార్. రాజు అన్న మాట్లాడొచ్చు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం ఆల్రెడీ. రాజు చిమ్మ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఇక్కడ మైక్ ఉంటుంది కింద, లీవ్ వచ్చింది, లీవ్ వెళ్ళిపోయారు, మళ్ళీ లిఫ్ట్ అయ్యారు. ఒకసారి చెప్పండి ఎలా అటెండ్ అవ్వాలి అనేది. ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఎలా మైక్ అన్మ్యూట్ చేసుకోవడం తెలియలేదు, మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చూపించండి మీరు. వచ్చారు, ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో రాజు సార్ వెల్కమ్. ఎందుకంటే మీరు వినడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ. సో మరి ఈ రోజే ఫస్ట్ టైము. సో మనకు పీవీసీ మెటా అనేది ఏంటంటే సార్, ఇది ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. క్రిప్టో కరెన్సీ అంటే ఈ రోజులలో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు ఎక్కువ. అంటే చాలా మందికి మన ఈ మధ్య కూడా ఒకటి క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే ఓన్లీ బిట్ కాయిన్ మాత్రమే క్రిప్టో కరెన్సీ అనుకుంటారు అందరూ. సో అలాగే ఆ విధంగా మనకి 25,000 ఆ క్రిప్టో కరెన్సీ అనేది ఉండడం జరిగింది అనమాట. ఎన్ని ఉన్నాయి? 25,000 క్రిప్టో కరెన్సీ అనేది మనకు ఉండడం జరిగింది. ఓకేనా? అందులో ఒకటి మన పీవీసీ మెటా. ఓకేనా? పీవీసీ మెటా .io అనేది అది కూడా ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇందులో మనము అంటే ఇదొక ఏంటంటే ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఒక సిస్టమేటిక్ అనమాట. సిస్టమ్, దీని కంపెనీ అని రాదు, ఇది ఒక సిస్టమ్ అనమాట. సిస్టమ్ అంటే మొత్తానికి ఆన్లైన్లోనే మీరు ఎవరితో ఇది మాట్లాడడము కానీ లేకపోతే పరిచయం కానీ ఉండదు సిస్టమ్ నుంచి వెళ్ళి. సో మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కనుక మనం ఆల్రెడీ సీనియర్లం కనుక సీనియర్లతో మనము రిఫర్ ఇచ్చి సీనియర్లతో మనం ఇది స్టార్ట్ చేసుకుంటాం అనమాట ఇది. ఓకేనా? సో అలా అందుకే సిస్టమ్ నుంచి వెళ్ళి ఎలాంటి కమ్యూనికేట్ అనేది మనకు ఉండదు. సో అలాగే ఇప్పుడు బిట్ కాయిన్ అని ఉంది సార్. ఈ బిట్ కాయిన్ అంటాం. బిట్ కాయిన్ అంటే మీకు తెలుస్తుంది, మీకు చదవచ్చిన వాళ్ళు అంటే నోట్ చేసుకోండి మీ వాట్సాప్లో బిట్ కాయిన్ అని. అది ఏదైతే ఉందో అసలు అది ఎవరు, దాని యొక్క కార్యకర్త ఎవరు, మరి అదొక సంస్థనా లేకపోతే అదొక సంస్థ వాళ్ళు నడిపిస్తున్నారా లేకపోతే అతను ఒక వ్యక్తి నడిపిస్తున్నాడా లేకపోతే ఇంకా ఎవరు అనేది కూడా మనకు ఐడియా లేదు. బట్ ఏంటంటే అది అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తుంది. ఎందుకంటే అది ఐ థింక్ 2009 2011లో ₹6 అనమాట. అది 1,10,20,00,000 వరకు కూడా వెళ్ళడం జరిగింది ఒక్క బిట్ కాయిన్. అంటే నేను చెప్పేది ఏంటంటే సో ఇక్కడ అది ఏంటి, సంస్థ నడిపిస్తుందా ఏంటి అనేది మనకు అవసరం లేకుండానే అది అంత వాల్యూ అనేది వెళ్ళడం జరిగింది. అంటే బై చేసుకోవడము సేల్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఎవరి ప్రమేయం లేకుండా. అంటే నేను అమ్మాలనుకుంటున్నాను అని మీరు ఒక వ్యక్తిని వెతకాల్సిన పని లేదు. లేదా నేను కొనాలనుకుంటున్నానని ఒక వ్యక్తిని మీరు పరిచయం చేసుకుని మరి ఒక వ్యక్తి అయినా కొనిస్తే బాగుండు అనే అవసరం కూడా లేదు. సో అలాగే మన పీవీసీ మెటాలో కూడా ఏంటంటే అసలు ఇక్కడ ఇందులో మరి సిస్టమ్ నుంచి వెళ్ళి మనకి ఎవరు ఇందులో ఉండరు. బట్ విషయం ఏంటంటే పూర్తిగా మీ యొక్క సీనియర్, ఇప్పుడు మీ యొక్క సీనియర్ అంటే ఎవరంటే మన ఈ సార్ పేరు మన ఇప్పుడు మాట్లాడిన కరుణాకర్ సారే మీకు సీనియర్. సో దే విల్ సీనియర్ అంటే అతను ముందుగా తెలుసుకొని ఇందులోకి రావడం జరిగింది, అతను మీకు పూర్తి వివరాలు చెప్తారు. బట్ ఇక్కడ మీటింగ్లో ఏంటంటే మీటింగ్లో 4-5 మాట్లాడతారు కనుక ఇక్కడ మీకు ఇంకా కొద్దిగా మీకు ఒక విశ్వాసం నమ్మకం, అంటే ఇది ఏంటి ఏం కథ ఎప్పుడు వచ్చింది అనేది ఒకే రోజులో ఏది తెలియదు మనకి. బట్ మీరు వస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. సో ఇది క్రిప్టో కరెన్సీ అనమాట. క్రిప్టో కరెన్సీ అంటే ఇక
ఏంటి మరి ఇందులో ఏ విధంగా మనం ముందుకెళ్ళగలం. బట్ మనం ఆలోచించాల్సింది అంటే ఇందులో ఏముంది అనుకోకుండా మనము ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాం అంటే యాక్చువల్లీ మనం వచ్చేదే సంపాదించుకుంటాం 100%. ఖచ్చితంగా మనం సంపాదించుకోవడానికే వస్తున్నాం మనం ఇక్కడికి. అది అది ఖచ్చితంగా అదొక్కటి మనకు మన యొక్క మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. అందుకే మనం ఇక్కడ రావడం జరిగింది. మరి సంపాదించుకోవడం అంటే ఈ రోజులలో కొంతమంది జాబ్ చేసి కూడా సంపాదిస్తున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఒక 10,000 జాబ్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. 20,000 అంటే 1 మంత్కి నేను చెప్పేది 1 మంత్కి $20,000 సారీ డాలర్ కాదు రూపాయలు మరి సాలరీకి పనిచేస్తున్నారు. కొంతమంది 30, కొంతమంది 40, కొంతమంది 50, కొంతమంది 1 lakh, కొంతమంది 2 lakh, కొంతమంది 3 lakh, కొంతమంది 5 lakh, కొంతమంది 10 lakh. సో ఈ విధంగా 50 lakh వరకు కూడా సాలరీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు అఫ్ కోర్స్ చలో అంత పెద్ద మాటలు ఎందుకు, మనము 1 lakh వరకు తీసుకుందాం బెటర్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మరి 1 lakh సాలరీ తీసుకుంటున్న వ్యక్తి టాలెంట్ వేరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి ఇక్కడ 20,000, 30,000, 10,000 మీద కూడా మరి సాలరీ తీసుకునే వ్యక్తి వేరు. సో అక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత అతను మరి ఏం కోర్స్ చేశాడో తెలియదు అంతని చెప్పేసి 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh తీసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే సో ఇక్కడ మనము ఒక 50,000 పెడితే ఎంత సంపాదించుకుంటాము, లేదా 1 lakh పెడితే అదే రకంగా సంపాదించుకుంటాము, లేదా 2 lakh పెట్టుకుంటే మరి ఆ రకంగా సంపాదించుకుంటాం, లేదా 5 lakh పెట్టుకుంటే కూడా అదే రకంగా. అంటే ఏ ఇన్వెస్ట్ ఇక్కడ దీన్ని మనం ఇన్వెస్ట్ ప్లాన్ అనుకోవచ్చు, ఇన్వెస్ట్ అనుకోవచ్చు చెప్పాలంటే. మరి ఆ విధంగానే నువ్వు సంపాదించుకుంటాం మనం. అంటే మన యొక్క పెట్టుబడిని బట్టి పెట్టుబడి పెట్టి మరి నేను మీటింగ్ అటెండ్ అవ్వకూడను, మీటింగ్కి రాను, లేకపోతే నేను ఐడి ఓపెన్ చేయను, రోజు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతే నాకు టైం ఉండదంటే కూడా కుదరదు ఇక్కడ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు. ఎందుకంటే ప్రత్యేకించి ఈ సిస్టంలో కొత్త వాళ్ళకి ఎవరైతే వస్తున్నారో దే నీడ్ టు అంటే వాళ్ళు ఖచ్చితంగా మీటింగ్ అని అటెండ్ అవ్వాలా. ఓకే క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను అంటే మాత్రం మరి వీక్లీ 3 to 4 టైం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. బట్ నేను ఆఫ్లైన్తో వచ్చాను, లేకపోతే ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ఇద్దరి విషయం తీసుకుంటే నేను కరుణాకర్ సార్తో వచ్చాను, అంతా కరుణాకర్ సార్ చూసుకుంటారంటే కూడా కుదరదు సార్. యూ నీడ్ టు నాలెడ్జ్, టేక్ ఇట్ నాలెడ్జ్. అంటే మనం ఖచ్చితంగా ఇందులో నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఇందులో మీరు మనీ ముఖ్యం కాదు, మనీతో పాటు ఇది కూడా ముఖ్యం. అట్లా మనీ ముఖ్యమే, మనీ లేకపోతే ఏది జరగదు ఇక్కడ. ఈ రోజుల్లో అలా ఉంది, ఓన్లీ మనీ ఉంటేనే మేటర్ అన్నట్టుగా. సో ఇక్కడ ఇది ఇన్వెస్ట్ ప్లాన్ అంటే మనీతోనే పని. బట్ మనీ దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో యూ నీడ్ టు గ్రోత్, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాలెడ్జ్. మన నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక్కోసారి మనము మన సీనియర్తో మాట్లాడదాం కరెక్టే, బట్ మన సీనియర్ కూడా ఒక్కోసారి బిజీ ఉండొచ్చు. సో అలాంటి టైంలో మనకు ఏ విధంగా నాలెడ్జ్ దొరకాలి అంటే ఇక్కడ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మీటింగ్ అనమాట. సో మీటింగ్ అంటే మన తెలుగులో 2 మీటింగ్లు ఉన్నాయి. హిందీలో మీరు వినాలనుకుంటే మాత్రం రోజు 10 మీటింగ్ల వరకు కూడా ఎవ్రీడే కూడా నడుస్తాయి. ఇంకా కొన్ని మీటింగ్స్ వీక్లీ కూడా నడుస్తాయి. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ టైం ఏంటి ఏం కథ అని అర్థం చేసుకోవాలి. ఇక అర్నింగ్ గురించి అంటే ఇప్పుడే చెప్పాను మీకు. ఓకే నువ్వు 50,000 పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది అర్నింగ్, నువ్వు ₹1,00,000 పెట్టుకుంటే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. 1,50,000 పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, 2,00,000 పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే అది నేను జనరల్గా చెప్తాను అనమాట. బట్ డిసిజన్ యువర్స్, అంటే డిసిజన్ మీది. ఇక ఇందులో మనము మరి పీవీసీ మెటీరియల్కి వస్తే ఒక రకంగా కాదు, కొన్ని రకాలు మీకు చెప్తాను ఇప్పుడు. అంటే మనము ఒకే విధంగా కాదు, పలు విధాలుగా మనము అర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మీటింగ్ ఈ మన పీవీసీ మెటాలో పరిపరి విధాలుగా మనము అర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనకి రిఫర్ ప్రోగ్రామ్ కూడా ఉంది సార్. రిఫర్ ప్రోగ్రామ్ అంటే మనము ఇన్వైట్ చేసినా కూడా వాళ్ళ జేబులో నుంచి ఏమి రాదు, కానీ సిస్టమ్ నీకు పర్సెంటేజ్ను అంటే ఆ వ్యక్తి కూడా ఎంతతో వచ్చాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్సెంటేజ్ కూడా ఇస్తుంది నెంబర్ 1. ఓకే సో నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే ఇందాక చెప్పాను క్రిప్టో అని. సో క్రిప్టో అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పీవీసీ మెటా వాల్యూ ఇది ఒక మీకు కనబడని కైన్, ఒక నెంబరే, ఓన్లీ నెంబర్, ఒక కనబడని కరెన్సీ అనుకోవాలి దీన్ని క్రిప్టో కరెన్సీ అంటే. సో నెంబర్ 2 ఏంటంటే ఇది కనబడి క్రిప్టో కరెన్సీ. మరి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని వాల్యూ వచ్చేసి ఎగ్జాంపుల్ ₹1 వేసుకున్నాం.
నేను అది రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, తక్కువ ఎక్కువ తర్వాత విషయం. ఈవెన్ ఎగ్జాంపుల్ ఈ రోజున ₹1 ఉంది, ఓకే. సో మనం ఏం చేస్తాము, 1 lakh పెట్టి కొనుక్కుంటున్నాం ఇప్పుడు అనుకోకుండా మనం, లేదా 50,000 అనుకుందాం, 1 lakh తీసుకున్నాం సార్, మీరు తీసుకోవడం తర్వాత విషయం. బట్ 1 lakh పెట్టి తీసుకున్నాం అంటే ఎగ్జాంపుల్ ₹1 ఉంది అంటే కొద్దిగా అటు ఇటు అయినా 1 lakh అనేది మనకి టోకెన్ కూడా వస్తుంది. అంటే పీవీసీ మీటర్ టోకెన్ కూడా 1 lakh వస్తుంది. ₹1 ఉంది కనుక 1 lakh పెట్టి 1 lakh తీసుకుంటే. దెన్ వాట్ ఈస్ ద బెనిఫిట్? బెనిఫిట్ ఏంటి? మరి ఏ విధంగా తీసుకున్నాం కరెక్టే. సో ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది మనకు? బట్ మనం వచ్చింది కూడా బెనిఫిట్ గురించే. సపోజ్ ఇది ఒక 2 months, 3 months, 4 months లేదా 6 months లేదా 1 year తర్వాత ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. సో ఒకవేళ పీవీసీ మీటర్ ఈ రోజున మీరు 1 lakh తీసుకున్నారు, ఇది ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత మేబీ ₹2 అయినా కూడా ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, ఇది ₹2 lakh అవుతుంది. మీరు తీసుకునేది 1 lakh అయితే ఒకవేళ మరి 2 lakh అవుతుంది ₹2 అయినప్పుడు. సో ఒకవేళ మరి ఇదే 2 yearలో ₹3 అవ్వచ్చు, ₹4 అవ్వచ్చు, లేదా ₹5 అవ్వచ్చు. మన టైం బాగుంటే ₹10 అవ్వచ్చు, మేబీ ₹10 కూడా అవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదా ₹100 కూడా అవ్వచ్చు సార్. బట్ నేను మీకు అందరికీ ఏంటంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇవ్వకుండా చాలా తక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తున్నాను అనమాట, ఎగ్జాంపుల్. సో ఇక ₹10 అయితే మాత్రం మనం ధన్యులం, ఎందుకంటే మీరు 1 lakh పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు 1 lakh పీవీసీ మీటర్ అనుకోకుండా మీరు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆడడం జరిగింది, లేదా ఆ టైం బాగుండి పీవీసీ మీటర్ల మార్పులు చేర్పులు వచ్చి అనుకోకుండా మరి సంవత్సరంలోనే ₹10 అయింది అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ₹100 కూడా అవ్వచ్చు, లేదా ₹1000 కూడా అవ్వచ్చు. బట్ నేను మీకు అంత పెద్ద ఎక్సైట్మెంట్ ఇవ్వట్లేదు. సో కనుక మీరు ₹1 తీసుకున్నది మరి 6 నెలల్లో లేదా సంవత్సరంలో ₹10 అయింది అనుకోండి. సో ఏమైంది సార్, మీ యొక్క మనీ అనేది మల్టిపుల్ మరి 1 lakh అనేది ఇంటూ 9 times పెరుగుతుంది. అంటే ₹10 అయినప్పుడు మీ 1 lakh తీసేసినా కూడా 9 times మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే 90 lakh మీరు తీసుకోవచ్చు. అంటే ఇది ఎట్లా చెప్పాను మీకు? ఇందాక నేను ఫస్ట్ ఏం చెప్పాను మీకు, ₹1 అయింది అనుకున్నాను. ₹1 తీసుకున్నప్పుడు ₹2 అయితే మీరు మరి సంవత్సరానికి కూడా మరి 2 lakh వస్తుంది. అంటే మీ 1 lakh పోగా 1 lakh సంపాదించినట్టు. బట్ ఇక్కడ అనుకోకుండా మరి ఈ క్రిప్టోలో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, ₹10 కూడా అవ్వచ్చు, లేదా ₹100 కూడా అవ్వచ్చు, లేదా ₹1000 కూడా అవ్వచ్చు. బట్ ఐ డోంట్ నో. ఓకే, లేకపోతే ఎగ్జాంపుల్ మరి 6 నెలల తర్వాత ఈ రోజున మీరు ₹1 తీసుకుంటే అనుకోకుండా క్రిప్టోలో చాలా చేంజెస్ వచ్చి మరి మీరు 50 పైసలు కూడా అవ్వచ్చు. అప్పుడు మీ అమౌంట్ ఏమవుతుందంటే మీరు ₹1,00,000 తీసుకున్నారు కదా, అది మీకు ఇక్కడ 50,000 వర్త్ కూర్చుంటుంది. బట్ 50,000 చూపిస్తుంది మీకు ఏది మీ వ్యాలెట్లో. బట్ మీరు భయపడాల్సిన పని లేదు. బట్ ఇక్కడ నాకు మనీ అవసరం అని నేను సేల్ చేస్తాను అంటే నువ్వు ₹1,00,000 తీసుకున్నది నువ్వు అత్యవసరం ఉందని చెప్పేసి నువ్వు మరి తగ్గినప్పుడు నువ్వు సేల్ చేస్తే 50,000 నీ చేతికి వచ్చేస్తాయి. అంతే, దట్స్ ఇట్. నీకు అత్యవసరం ఉంది, నువ్వు అమ్మేస్తూ నువ్వు సేల్ చేస్తే కనుక. లేకపోతే నీ వ్యాలెట్ చూపిస్తుంది ఇలాగా 50,000 వర్త్. అంటే మీరు తీసుకున్నది 1 lakh వర్త్, మరి పీవీసీ మీటర్ వాల్యూ అనేది తగ్గిపోయింది కనుక 50,000 చూపిస్తుంది. ఆఫ్ అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. అలాంటప్పుడు 50,000 చూపిస్తుంది అంతే. బట్ నువ్వు సేల్ చేస్తే వెళ్ళిపోతుంది, 50,000 వస్తాయి జేబులకి, అంతే. ఇక లేదు అంటే మరి మీ పేషెన్సీ, మీ ఓపిక ఉంటే మనకి మరి ఇదే 1 lakh మరి ₹2 అయితే మరి ఇదే 6 నెలల్లో లేదా 3 నెలల్లో లేదా 1 month కావచ్చు. లేదా ఇక్కడ పబ్లిక్ ఏంటంటే సార్, ఒక్కోసారి ఈ రోజున బై చేస్తారు పీవీసీ మీటర్ ఎగ్జాంపుల్, ఒక్కోసారి మేము 90 పైసా అంటే 90 పైసలు, ఒక్కోసారి 80 పైసలు కూడా చూస్తున్నాం అప్పుడప్పుడు. సో పబ్లిక్ ఏం చేస్తారంటే ఇలా తక్కువగానే 5 lakh ఉంటే ఇందులో వేసేస్తారు. ఏమంటున్నా, 5 lakh ఉంటే ఇందులో వేసేస్తారు. సో ఈవెన్ ఇక్కడ ఆలోచించండి, మరి 5 లక్షలకు మనము ఎగ్జాంపుల్ 90 పైసలు అనుకున్నాం, 90 పైసలు ఇంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఇందులో ₹5,00,000 వేసేస్తున్నారు సార్ పబ్లిక్. ఎంత అయింది సార్ ఇది? 5 లక్షలు అనేది కరెక్టేనా? నా కొంచెం లెక్కలో వీకు, కరెక్టేనా సార్? 5 లక్షలేనా? కరెక్టే సార్, 5 లక్షలు కరెక్ట్. ఓకే, కరెక్ట్. సో అప్పుడు ఏమైందంటే సార్లకి మరి 45 లక్షల పీవీసీ మీటర్ వచ్చింది. ఓకే, 45 లక్షల పీవీసీ మీటర్ వచ్చింది. ఏది 45 into
మరి 6 సున్నాలు అయితే 45 లక్షలు అయింది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక్కోసారి వీళ్ళు ఈ రోజున 5 లక్షలు పెట్టారు, 90 పైసలు ఉన్నప్పుడు తీసుకున్నారు అనుకోకుండా మరి 1 అవర్ తర్వాత 2 అవర్ తర్వాత కావచ్చు, లేకపోతే తెల్లారే కావచ్చు సార్, అది 1 రూపీ కూర్చుంది. ఎంత? 1 రూపీ వచ్చి కూర్చుంది. అంటే ఇప్పుడు 45 లక్షల కాయిన్స్ వచ్చినప్పుడు దీన్ని సేల్ చేస్తారు వాళ్ళు. నేను ఎక్స్ట్రా అమౌంట్ చేస్తున్నాను, ఓన్లీ 1 రూపాయి అయింది అనుకుందాం, లేదా 1 రూపాయి 10 పైసలు అయింది, అంటే 20 పైసా లాభం, ఓన్లీ 20 పైసా బెనిఫిట్. అంటే ఎంత అయింది సార్? ఇది ఎంత బెనిఫిట్ వచ్చినట్టు? ఎంత బెనిఫిట్ వస్తుంది సార్ సార్లకి? మరి 20 పైసలతో తీసుకున్నాం, ఇది 20 రూపాయలు అవుతుంది, బట్ 20 పైసలతో తీసుకుంటే 1 మినిట్ సార్ 45 అంటే 45 లక్షల పీవీసీ మీటర్ సార్. ఇది డబ్బులు వచ్చేసి 5 లక్షలే, కానీ 45 లక్షల పీవీసీ మీటర్ వచ్చింది. మరి ఇంటూ 0.20 తీసుకుంటే సో ఎంత వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది సార్? ఈ విధంగా అయితే 20 పైసలతో అయితే ఎంత ఇన్కమ్ వచ్చినట్టు? 9 లక్షలు అవుతుందా సార్? ఇది ఏంటి నాకు అర్థం కాలే సార్. 90 lakhs సార్ అది. ఇది 90 lakhs. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు 90 పైసలు ఉన్నప్పుడు మరి ఒక 5 lakhs పెట్టి తీసుకున్నాడు. ఓకే. ఏది మన పీవీసీ మీటర్, అప్పుడు ఎంత వచ్చింది? ఎంత వస్తుంది సార్? సార్ అది ఒక నిమిషం సార్, నేను క్యాల్కులేట్ చేస్తాను. చేసి చెప్పండి సార్. ఏంటంటే 90 పైసలు 0.90 5 lakhs ఇన్వెస్ట్ చేశారు 90 పైసా ఉన్నప్పుడు. ఓకే ఓకే సార్. 5,55,000 వచ్చినాయి సార్ సార్కి. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్. 4,50,000 సార్? 5,50,000 సార్. 5,50,000. ఓకే ఓకే, 5,50,000 వచ్చింది పీవీసీ మీటర్. ఓకే, సో రేపు తెల్లారు లేకపోతే మరి కొన్ని ఒక 2-3 రోజుల తర్వాతనో లేకపోతే 2 days తర్వాతనో అది పీవీసీ మీటర్ అనేది 1 రూపాయి 10 పైసలు అయింది సార్. ఓకే, అంటే సార్కి 6,05,000 అనేది వస్తుంది. 6 lakhs అనుకుంటా, అంటే 1 lakh ఎక్స్ట్రా వస్తుంది సార్. 1 lakh ఎక్స్ట్రా వస్తుంది. చూసారా సార్ ఏమవుతుందంటే ఇక్కడ పబ్లిక్ మరి ఒక 2 రోజుల్లో ఒక 2 గంటల్లో కూడా 1 lakh రూపీ తీసుకునే వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ. అంటే ఇక్కడ అమౌంట్ పెద్దగా పెట్టాడు, బట్ ఇక్కడ పీవీసీ మీటర్ ఫ్లక్చుయేషన్ ఎంత అయింది సార్? జస్ట్ 20 పైసలే తేడా వచ్చింది. 20 పైసలు సార్, ఓన్లీ 20 పైసా. మనకి ఫ్లక్చుయేషన్ అనేది ఒక్కోసారి 30 పైసా కూడా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. 30 పైసా కూడా పెరుగుతుంది, 50 పైసా కూడా ఒక్కోసారి అలా అవుతుంది. బట్ నేను చెప్పేది మీకు చిన్నగా చెప్తున్నాను. చిన్నగా మరి ఈ రోజు నువ్వు 5 లక్షలు పెట్టుకున్నావు పీవీసీ మీటర్ మీద, నీకు బెనిఫిట్ నమ్మకం ఉండి, సో ఓన్లీ 20 పైసలు మాత్రమే పెరిగింది. బట్ దానివల్ల నీకు ఇక్కడ 1 lakh ఒకే రోజుకు లేదా కొన్ని గంటల వ్యవధిలో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇదొకటి. రెండవది ఇది మీకు చెప్పాను, ఒకటోది అయిపోయింది, ఒకటోది రిఫర్ ప్రోగ్రామ్ ఉంది. రిఫర్ మీరు ఇస్తే కూడా అవుతుంది, లేదా మీరు పీవీసీ మీటర్ బై చేసుకుని పెట్టుకున్నా కూడా ఈ విధంగా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. చూసారు కదా, 5 lakh పెట్టుకున్నాడు 2 రోజుల్లోనే, లేదా 2 గంటల్లోనే కావచ్చు, లేకపోతే 1 week కావచ్చు. అంటే ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు మరి ఫ్లక్చుయేషన్ జరిగింది ఎంత 20 పైసలే. సిర్ఫ్ పైసల్లో చెప్తున్నాను సార్, ఇక్కడ రూపాయల్లో కాదు, 50 పైసలకు కూడా కాదు. ఇక్కడ బిజినెస్ అంటే ఇది బిజినెస్ అనేది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా మరి ట్రేడింగ్ బిజినెస్ అంటే, ట్రేడింగ్ అంటే క్రిప్టో ట్రేడింగ్ కాదు సార్. ట్రేడింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మాల్లు కావచ్చు. సో ఎలా ఉంటుందంటే కొన్నిట్లలో 5 పైసల మీద కూడా బిజినెస్ చేస్తారు సార్. అక్కడ ఏంటంటే పెద్ద మొత్తంలో తీసుకుంటారు, పెద్ద మొత్తంలో సేల్ చేస్తారు కనుక ఆ 5 పైసలు 10 పైసలు కూడా దే హ్యావ్ గెటింగ్ మెనీ మోర్ మనీ. అలాగైతే ఇప్పుడు 5 lakh పీవీసీ మీటర్ తీసుకుంటే ఇక్కడ 20 పైసలు ఫ్లక్చుయేషన్ అయితేనే మీకు 1 lakh రూపీస్ అనేది ఎర్న్ అవుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నేనేం పెద్దగా పీవీసీ మీటర్ మీకు చూపించలేదు ఇక్కడ. మరి 100 అయితే, 1,00,000 అయితే, 2 లక్షలు అయితే పీవీసీ మీటర్ నేనేమనలే. ఇక్కడ ఓన్లీ 20 పైసలు. నీకు 20 పైసలు డిఫరెంట్ వస్తేనే నువ్వు 1 lakh సంపాదించుకుంటున్నావు ఒక రోజుకి. మేబీ ఫ్లక్చుయేషన్ అలా జరుగుతాయి. ఓకేనా, ఇది ఒక ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మరి ఇక నువ్వు సిస్టంలో ఎంటర్ అవ్వాలి సార్. ఫస్ట్ రిఫరల్ రావాలి అంటే నువ్వు సిస్టంలో ఎంటర్ అవ్వాలి ముందుగా. ఇప్పుడు ఇందాక చెప్పింది మీరు సిస్టంలో ఎంటర్ అవ్వకున్నా కూడా మీరు 5 lakh పెట్టి కొనుక్కున్నప్పుడు ప్రైస్ తక్కున్నప్పుడు, సో ఈ విధంగా చేసుకుంటే నువ్వు సిస్టంలో ఎంటర్ అయ్యావా లేదా అనేది అవసరం లేదు సిస్టానికి. బట్ నువ్వు అవుట్ సైడ్ మనిషివి. బట్ ఇక్కడ ఇన్ అవ్వాలి నువ్వు ముందుగా. పీవీసీ మీటర్లో ఇన్ అవ్వాలి అంటే
మీ యొక్క ఎవరైతే రిఫర్ ఉన్నారో ఆ రిఫర్ తీసుకొని మీరు ఇన్ అవ్వాలి, అంటే ఇందులోకి సిస్టంలోకి రావాలి. సిస్టమ్కి రావాలంటే ఇక్కడ ఒక టోకెన్ స్టేకింగ్ అనే ఆప్షన్ ఇచ్చాడు సిస్టమ్. ఇక్కడ మనకి దాన్ని కొంతమంది సీడ్ ఫండింగ్ అంటారు, కొంతమంది టోకెన్ స్టేకింగ్ అనొచ్చు. సో అలాగా మీరు మరి నార్మల్గా ఎంట్రీ అయితే మీరు ఓకే 10 లాక్ సారీ 10 లాక్ కాదు సార్ 10,000 కూడా రావచ్చు మీరు. ఓకే 10,000 కూడా రావచ్చు. బట్ నువ్వు ఏంతో ఎక్స్పెక్ట్ చేస్తావు? ఈ 10,000 ఏమవుతుంది? నథింగ్. నథింగ్ అంటే నథింగ్. మీకు ఏం లాభం రాదు. అంటే లాభం వస్తే కనపడదు. బిజినెస్ అంటే ఏంటి సార్? బిజినెస్ అంటే ఇది బిగ్ బిజినెస్. ఇది మామూలు బిజినెస్ కాదు, బిగ్ బిజినెస్. సో 10,000 కూడా నువ్వు రావచ్చు. బట్ ఈవెన్ నువ్వు ఇక్కడ 10,000 సార్ 1,000 రూపాయలతో కూడా ఎంటర్ అవ్వచ్చు. దట్స్ అది మాట్లాడకూడదు, మనం మాట్లాడే అవసరం కూడా లేదు. ఇది వేస్ట్ ఫీల్. ఇక 10,000 ఏం లేదన్నప్పుడు మళ్ళీ 1,000 రూపాయలతో మాట్లాడేం లాభం సార్? ఓకే 10,000తో వచ్చినా కూడా నీకు ఇది ఎగ్జాంపుల్ కొన్ని ఇందులోకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవన్నీ నేను పాయింట్ టు పాయింట్ మీ సీనియర్ చెప్తారు. బట్ ఇక నేను నార్మల్గా చెప్తున్నాను. సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ 10,000 నువ్వు పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది డబుల్ అవ్వాలి అంటే నీకు మరి 1000 రోజులు పడుతుంది. ఎవ్రీడే నీకు రిలీజ్ అవుతుంది 0.20 ప్రకారం. ఇక్కడ నువ్వు పీవీసీ మెటా బై అనేది జరుగుతుంది. అంటే ఈ మనీతో డాలర్ బై చేస్తాడు, ఈ డాలర్తో పీవీసీ బై చేస్తారు. పీవీసీ బై చేసి నెక్స్ట్ సీడ్ ఫండింగ్ అనేది చేస్తాడు, లేదా టోకెన్ స్టేకింగ్ చేస్తాడు. ఆ టోకెన్ స్టేకింగ్ చేస్తే ఏమొస్తుంది? ఈ రోజున ₹1 ఉంది కనుక 10,000 అవుతుంది, 10,000 వస్తుంది. 10,000 పీవీసీ మెటా వస్తుంది అక్కడ. ఓకే సో నీకు ఇది 0.20 అంటే డ్రాప్ గా నీకు రిలీజ్ అవుతుంది, బయటకు వస్తుంది. ఓకే సో ఇలా మరి 1000 రోజులకు మీకు మొత్తం బయటకు వస్తుంది. అంటే సపోజ్ మీరు 10,000కు నీకు 20,000 పీవీసీ మెటా వస్తుంది సిస్టమ్. అంటే అప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఇక మీకు 20,000 పీవీసీ ఇచ్చి మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో అది క్లోజ్ అవుతుంది. ఇక లేదు కదా మీకు రావడానికి బయటకి 1000 రోజులు పడుతుంది. బట్ ఇన్ బిట్వీన్ ఈ మధ్య కాలంలో మీరు ఈ రోజున ₹1 పెట్టారు. ఇందాక నేను అన్నట్టుగా మరి అది సంవత్సరం తర్వాతనో లేదా 2 సంవత్సరాల తర్వాతనో ₹10 ఉంది అనుకోండి. ఆ టైంలో మీరు ఒక 100 లేకపోతే ఒక 500 బయటకు తీస్తే ఏమవుతుంది సార్? సో అప్పుడు మీరు పెట్టారు 10,000 పీవీసీ మెటా, 20,000 పీవీసీ మెటా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు ఓన్లీ అందులో నుంచి వెళ్ళి 20,000 పీవీసీ మెటా అంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. బట్ అందులో నుంచి వెళ్ళి మీరు ఈ డ్రాప్ ఏదైతే రిలీజ్ అవుతుందో 500 ఉన్నాయనుకోండి, అక్కడ ఆ టైంలో ₹10 ఉన్నట్టయితే మీరు బయటకు తీసుకుంటే 5,000 ఇమీడియట్గా బయటకు వస్తుంది, ₹5,000. బట్ ఇంకా నీకు ఎంత ఉండాలా? 20,000 పీవీసీ మెటా అన్నాము, అందులో నుంచి 500 తీసుకుంటేనే ఈ వాల్యూ ఉన్నప్పుడు మరి ఆ టైంలో నీకు 0.20 అంటే డ్రాప్గా రిలీజ్ అవుతుంది. అలా 500 తీసుకుంటేనే మీకు ₹5,000 వచ్చేస్తుంది ఇక్కడ. అంటే చిన్నగా చెప్తున్నాను సార్ నేను. 10,000ది ఒక రౌండ్ ఫిగర్ చెప్తున్నాను అనమాట. ఇక నువ్వు అక్కడ 10,000 కాడ ₹1,00,000 వేసుకుంటే ఎలా ఉంటుంది? 2 లక్షలు వేసుకుంటే ఎలా ఉంటుంది? 3 లక్షలు వేసుకుంటే ఎలా ఉంటుంది? 5 లక్షలు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి. నేను చిన్న క్యాల్కులేషన్ చెప్తున్నాను. బట్ ఇక్కడ చెప్పాలా కూడా ₹1,00,000 క్యాల్కులేషనే చెప్పాలి, 10,000 చెప్పకూడదు. బట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది నాకు తెలిసిన వారు, ఎందుకంటే తక్కువ అంటే చిన్న మేము మాలాంటి వాళ్ళం ఉన్నాం కనుక నేను తక్కువ అంచనాతో చెప్తున్నాను. బట్ 10,000 ప్లాన్ ఇచ్చి కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఈ రోజుల్లో 10,000 ఏముంది సార్? జేబులో పెట్టుకుని ఒకసారి బయటకు వెళ్ళండి సార్, మార్కెట్లోకి వెళ్ళండి, ఇట్లా చిటికలో జస్ట్ అయిపోతుంది సార్. అంటే ఎట్లా ఉందంటే ఇంతకుముందు మనము ఈ ₹10,000 జేబులో పెట్టుకుని పోతే ₹1,000 కిందకి లెక్కకు వస్తుంది. ఇంతకుముందు ₹1,000 మన జేబులో ఉన్నా కూడా, ఇంతకుముందు అంటే గత 15-20 సంవత్సరాల క్రితము ₹1,000 ఉంటే కూడా చాలా వస్తువులు వచ్చేటి, చాలా రోజులు వచ్చేటి నువ్వు ఖర్చు తక్కువ పెట్టుకుంటే. బట్ ఈ రోజు నువ్వు 10,000 తీసుకుపోయినా కూడా అది ₹1,000 కూడా తగ్గిపోయింది ఇంకా. అంటే మార్కెట్ అలా పెరిగిపోయింది. సో ఇక్కడ అందుకని చెప్పేసి 10,000తో కూడా నన్ను అడిగితే ఈ బిగ్ బిజినెస్ లో 10,000తో కూడా మనము ఎంట్రీస్ ఇచ్చి కూడా లాభం లేదు. అయినా కూడా నేను 10,000తో చెప్తున్నాను ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. సో మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఒక 0 యాడ్ చేసుకుంటే మరి ₹1,00,000 అవుతుంది. ఈ ₹1,00,000తో పెట్టుకుంటే మీరు 2 లక్షల పీస్ మెట మీకు వస్తుంది. అది 3 సంవత్సరాలకి అంటే 1,000 రోజులు సార్. ఓకే సో ఇక రిఫర్ ఇస్తే ఆ మీ యొక్క ఈ ఇన్కమ్ అనేది ఏమవుతుందంటే ఫాస్ట్ అవుతుంది రిఫర్ ప్రోగ్రామ్ లో. అందుకే ముందుగా రిఫర్ ప్రోగ్రామ్ అని చెప్పాను. అతనితో మీ జేబుల నుంచి ఏం రాదు, ఇది మీకు రిఫర్ లో కొద్దిగా స్పీడ్ అవుతుంది. ఓకే ఇది ఒకటి. నెంబర్ 3 అయిపోయింది కదా సార్? నెంబర్ 3 అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనా కూడా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు
ఒకే రోజులో ఏం అర్థం కాదు. యాక్చువల్లీ మీరు ఇదంతా విని మీ సీనియర్తో డిస్కస్ చేసి అంటే ఒకసారి కలిసి కూర్చొని దగ్గర ఉంటే కనుక, లేదా కొద్దిగా దూరం ఉంటే బిగ్ స్క్రీన్లో ఓపెన్ చేసుకుని సో క్యాల్కులేషన్ వేసుకొని చూసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ కూడా అయిపోయింది కదా సార్. ఫోర్త్ వన్ దీన్ని ఏమంటారు అంటే మరి టోకెన్ ఫార్మింగ్ అంటారు సార్. టోకెన్ ఫార్మింగ్ అంటారు. ఈ టోకెన్ ఫార్మింగ్ అనేది ఇది కొద్దిగా క్లిష్టంగా అంటే మీకు అర్థం అవడానికి కొద్దిగా ఇదిగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 1:2 అంటారు దీన్ని. 1:2 అంటే ఏంటంటే ఇక్కడ ఇందులోకి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎంటర్ అయ్యారు, ఇది టోకెన్ ఫార్మింగ్ లోకి ఎంటర్ అయ్యారు, ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. దెన్ యూ కెన్ గెట్ టోకెన్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇందులో. అక్కడ ఏమిటి అంటే ఇక్కడ మీరు యూఎస్డిటీ మీకు రిలీజ్ అవుతుంది. యూఎస్డిటీ పెడతారు, అది దాని పేరు మాత్రం టోకెన్ ఫార్మింగ్, బట్ అక్కడ యూఎస్డిటీ పెడతారు, అక్కడ యూఎస్డిటీ రిలీజ్ అవుతుంది మీకు. అది కూడా సేమ్ యాజ్ యూజువల్ గా ఏంటంటే అక్కడ కూడా నువ్వు 1 lakh పెట్టుకుంటే, అక్కడ కూడా మీరు ఒక 1 lakh పెట్టుకుంటే 1000 రోజులకి అక్కడ కూడా 0.20 ప్రకారం 1000 రోజులకి మీకు 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు వస్తాయి యూఎస్డిటీ పరంగా. ఓకే, సో అక్కడ కొద్దిగా విత్డ్రా అనేది మనకు డ్రాప్ గానే బయటకు వస్తుంది. మనం ఎలా ఒకేసారి మనం తీసుకోలేకపోతాం, బట్ రాబోయే రోజుల్లో ఇది చేంజెస్ జరుగుతుంది అనమాట, అది తర్వాత విషయం. బట్ ఇక్కడ మీరు ఫస్ట్ ప్లాన్ తీసుకుంటున్నారు కనుక మరి ఒక ప్రాజెక్ట్ విషయాలు తెలియాలి కనుక చెబుతున్నాం వినండి. సో ఇక్కడ మరి ఒక 1 lakh రూపీస్ 2 లక్షలు అవ్వాలి అంటే 1000 రోజులు ఆగాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి. ఏంటి అంటే మనం 1 lakh పెట్టినాం. ఓకే, ఇక్కడ నీకు రిఫర్ ప్రోగ్రామ్ ఎందుకు అంటున్నాను అంటే కింద నీకు 2 రిఫరల్ అవసరం. అంటే నీ ఐడి కింద 2 రిఫరల్ అవసరం. ఆ 2 రిఫరల్ అంటే ఇద్దరు, ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇద్దరు, ఓకే, అంకెల్లో మాట్లాడుకుంటే 2, బట్ ఇక్కడ నీకు 2 రిఫరల్ అవసరం. ఈవెన్ సిస్టానికి 2 రిఫరల్ కావాలా తప్ప మరి నువ్వే వేసుకొని లేకపోతే ఇంకొక ఐడి నువ్వే వేసుకున్నావా కింద 2 ఐడీలు లేకపోతే ఇంకో వేసుకున్నావా అనేది అవసరం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సింది మనం వేరే వాళ్ళకి అపర్చునిటీ ఇస్తే బెటర్ అనేది సిస్టమ్ యొక్క ఇంటర్నల్లీ ఆప్షన్. మీరు బయట వాళ్ళకి ఇవ్వండి అని చెప్తుంది. అయితే ఆ కింద కూడా ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో వాళ్ళు కూడా ఎంటర్ అయిన తర్వాత మీ కింద మీ రిఫర్ ఇచ్చి ఇద్దరిని 1 lakh చేయించి మీరు కూడా 1 lakh చేస్తే మరి మీ 2 lakh. ఇప్పుడు ఇక్కడ కింద అనేది ఏ అండ్ బి, మీరేమో యు. సో కింద ఏ అండ్ బి అంటే ఇద్దరు అన్నాను. ఏ అనే వ్యక్తి కూడా 1 lakh, బి అనే వ్యక్తి కూడా 1 lakh, దెన్ యు అనే వ్యక్తి కూడా 1 lakh తో చేసుకుంటే నీ $1 lakh 2 lakh అవ్వడానికి జస్ట్ 220 days లో 223 days లో నీకు నీ యొక్క ఇన్కమ్ మరి 1000 రోజుల్లో వచ్చే ఇన్కమ్ 223 రోజుల్లో వస్తుంది. ఇది ఆఫర్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో దీన్ని ఆఫర్ అంటారు, ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఈ యొక్క ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ యు అనే వ్యక్తి మాత్రం ఎర్న్ చేసుకుంటున్నాడు ఇంత ఫాస్ట్ గా. మరి ఏ సంగతి, బి సంగతి ఏంటంటే ఎస్, ఆ ఏ అనే వ్యక్తి కూడా కింద ఇద్దరు రిఫరల్ తెచ్చుకొని చేసుకుంటే అతనికి కూడా 223 days లోపల తన ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఇక్కడ బి అనే వ్యక్తి కూడా మరి కింద ఇద్దరిని తెచ్చుకొని అతను కూడా ఆ విధంగా చేసుకుంటే తనకు కూడా 223 రోజుల్లో బి అనే వ్యక్తికి కూడా ఇన్కమ్ వస్తుంది. మరి వాళ్ళకి కింద సంగతి ఏంటి? యాజ్ ఇట్ ఇస్ సేమ్. నేను రెండు ట్రీ చెప్పాను, 3rd, 4th, 5th ఎంతైనా కూడా వాళ్ళ యొక్క కింద ఉంటే అంతే. మరి వాళ్ళు చేసుకోకపోతే ఏంటి సంగతి అంటే ఇందాక చెప్పాను, ఇప్పుడు నువ్వు చేసుకోకున్నా నీకు ఈ 1 lakh అనేది 2 lakh అవ్వాలంటే 1000 రోజులు ఎలాగైతే పడుతుందో వాళ్ళకు కూడా అంతే. బట్ ఇక్కడ నీ కింద ఏ బి చేసావు కనుక నీకు మాత్రం 223 days లోపల డబుల్ అవుతుంది. ఆ కింద ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి మాత్రం వాళ్ళు కూడా చేసుకోకపోతే వాళ్ళకి 1000 రోజులు పడుతుంది ఇది డబుల్ అవ్వాలి అంటే. సో ఈ రకంగా ప్రోగ్రామ్స్ అనేది ఇందులో మనకు ఉండడం జరిగింది. బట్ ఇన్ బిట్వీన్ మిడిల్లో కొన్ని చేంజెస్ కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఏది ఫిక్స్ కాదు కనుక
మరి 6 మంత్కి ఒకసారి ప్రాజెక్ట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. మీకు ఫైనల్లీ ఇప్పుడు లైవ్లో ఏదైతే ఉందో అదే మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? సో అందుకని చెప్పేసి మేము ఎందుకు మీటింగ్లో మీరు అటెండ్ అయి ఉండాలి, మీటింగ్ మీరు టైం తీసుకోవాలి అని చెప్పింది కూడా మేము ఎందుకంటే దీని గురించే సార్. బట్ ఓవరాల్గా మీకు అర్థం కాకపోయినా నేను చెప్పొచ్చేది ఒకటి, మనం ఆల్రెడీ మనీ సంపాదించుకోవాలనుకుంటున్నాం. సో మనీ సంపాదించుకోవాలనుకుంటున్నాం, ఈ రోజున మీకు ఈ యొక్క అవకాశం వచ్చింది అంటే ఇట్స్ రియల్లీ నిజంగా చెప్తున్నాను, ఏది ఇక్కడ మీరు వచ్చారని కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఈ యొక్క అవకాశాన్ని మీకు రావడం అనేది చాలా చాలా గొప్ప అవకాశం సార్. ఎందుకంటే సీనియర్స్ కొద్దిగా మరి కొద్దిగా డిలే ఉంటారు సార్. ఇక్కడ మేమంటే నేను లేను అందులో, నేను డిలే ఉండను. వీఆర్ ద ఎక్సైట్% అని నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగని చెప్పేసి అందరూ అలా ఉన్నారని చెప్పాను. కొద్దిగా 100లో ఒక 50% మరి కొద్దిగా డిలే ఉంటారు సార్. ఏంటనేది తర్వాత విషయం, అంత డీప్గా మనం వెళ్ళాల్సిన పని లేదు. బట్ మీరు మాత్రం దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీని మీరు పోగొట్టుకోవద్దు. సో దెన్ అలాగే మీ యొక్క అప్లైన్ ఇప్పుడు ఏదైతే సార్ ఉన్నారో మన కరుణాకర్ సార్, దట్ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సన్. ఎందుకంటే తన యొక్క విశ్వాసమే తనని నడిపిస్తుంది. ఎవరైనా అంతే, ఎక్కడైనా అంతే. మన లైఫ్లో కూడా మన విశ్వాసమే మనం నడిపిస్తుంది, అంతే తప్ప నువ్వు ఇంకొకరు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా బట్ నువ్వు డిసిజన్ తీసుకునేంత వరకు అది నీకు సరైనట్టుగా జరగదు. అతనికి అలా అయిందంట, ఇతనికి ఇలా అయిందంట కాదు. ఈవెన్ ఓకే అతనికి అయితే అలా బాగుంది, చాలా బాగా అయింది, ఓకే. సో నేను కూడా అలా సంపాదించుకోగలనా కాదు, గలను అనుకున్నప్పుడు మాత్రమే నీకు సంపాదించుకోగలను అంటే కుదరదు. అంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్ అక్కడ. సంపాదించుకోగలను అంటే పూర్తిగా ఉండాలన్నమాట. అంటే అది ఫినిషింగ్ అంటే ఫినిష్డ్ రావాలి అక్కడ. సో డౌట్ ఉందా? నో. బట్ నువ్వు ఎంటర్ అయ్యేది ఉంటే ఎస్ నేను అతనికంటే ఎక్కువనే సంపాదించుకుంటాను తప్ప తక్కువ అయితే కాదు, ఖచ్చితంగా సంపాదించుకుంటాను అనుకున్నప్పుడే మనం ఎంటర్ అవ్వాలి. లేదు సార్ మీ అందరూ మీకు ఖచ్చితంగా మీరు సంపాదించుకుంటారు అనేది నా యొక్క ఇది. సో గ్రేట్ ఆపర్చునిటీ. సో వెల్కమ్ రాజు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. అది మీతో మాట్లాడియాలని నేను అనుకున్నాను ఈ రోజు. యాక్చువల్లీ ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం వేరు, వినడం వేరు. ఇన్ని మ్యాటర్ ఇన్వెస్ట్ చేస్తే నా యొక్క సజెషన్ బెటర్ సార్. ఏదో మనకు స్పీడ్ అప్ అవ్వాలి, ఆ పర్సన్ రావాలంటే ఆ పర్సన్ అనేది మ్యాటర్ అనేది కంప్లీట్ గా అర్థమైనప్పుడే ఆ పర్సన్ ఇంట్రెస్ట్ తోని ముందుకు వస్తాడు అని నా యొక్క ఆలోచన. నిన్న మీరు కూడా అదే చెప్పారు, ఏంటంటే ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఆ వ్యక్తికి ముందు మ్యాటర్ అనేది తెలియాలి. ఆ వ్యక్తికి ఏంటిది పీవీసీ మీట ఏంటి, పీవీసీ మీటర్లో ఉన్న అర్థం ఏంటనేది ఫస్ట్ అర్థం తెలిస్తే తర్వాత వ్యక్తి మనం వద్దన్నా కూడా ఆ వ్యక్తి ముందుకు రాగలుగుతాడు. సో నేను ఎవరిని తీసుకొచ్చినా కూడా ఇలానే తీసుకొస్తాను. ఏదో ముందు మీకు పీవీసీ మీట అంటే ఏంటి, దాని అర్థం అనేది మీకు తెలియాలి అని చెప్పి ఈరోజు మా రాజు అన్న చెప్పాను. అగ్రికల్చర్ లో చాలా నాలెడ్జ్ ఉంది అతనికి. నెట్వర్క్ కూడా చాలా బాగుంది. నెట్వర్క్ ఏంటంటే మన యొక్క టాలెంట్ అట్టిగా వేస్ట్ చేస్తాం. సో నాకేందంటే నా ఊహకు తట్టిన విషయం ఏంటంటే అతని డెప్త్ అనేది ఇలా ఒక బెనిఫిట్ ఉంటుందని చెప్పి నేను అతనికి ప్రపోజ్ చేయడం జరిగింది, దీని గురించి చెప్పడం జరిగింది. మీరు రాండి అన్న, మీరు ఫస్ట్ వినండి అని చెప్పడం జరిగింది సార్. రాజేష్ సార్ మీతో మాట్లాడియాలనుకుని ఈ రోజు అతని రమ్మని చెప్పాను. 2-3 days నుంచి ఫాలో అవుతున్నాను. ఈ రోజు వచ్చారు. చాలా బిజీ అతను అయినా కూడా వచ్చేయండు, చాలా బిజీ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ వెల్కమ్ సార్, గ్రేట్ వెల్కమ్ అండ్ వార్మ్ వెల్కమ్. సో ఖచ్చితంగా డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. ఆల్రెడీ మీరు నాలెడ్జ్ పర్సన్ అంటున్నారు కనుక. సో ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో నేను చెప్పింది కూడా 25% సార్. సో చాలా చాలా డెప్త్ అనమాట. పీవీసీ గురించి మనం చెప్పాలంటే సో అది ఒక 1 hour 2 hour లో అయ్యేది కాదు సార్. సో ఇట్స్ ద గ్రేట్ ఆపర్చునిటీ. సో వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎనీవే మీరు సార్తో కూడా మీట్ అవ్వండి సార్. సో ఈ విధంగా సార్ మేము ఇక్కడనే బై చేస్తాం సార్. చూడండి ఇక్కడ ఎవరు అవసరం లేదు, మేము ఇలాగే బై చేసుకుంటాం. మనము ఇక్కడ స్వాప్ అనేది మనకు అన్నిట్లో సిస్టమ్ అనేది ఓపెన్ అప్ చేసి పెట్టింది. సో చూడండి ఇక్కడ మనం ఇలా బై చేసుకుంటాము. సో అవసరం మనము ఇంకా పెరిగినప్పుడు ఇక్కడనే మేము స్వాప్ కూడా ఇలాగే చేసుకుంటాం సార్. ఓకేనా? సో అందుకని చెప్పేసి అన్ని ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మీరు
సో థ్యాంక్ యూ, మీ యొక్క టైం తీసుకొని వచ్చారు. బట్ అప్పుడప్పుడు మీరు కూడా టైం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సార్, లేకపోతే మనకు ఈ యొక్క సిస్టంలో చేంజెస్ అనేది ఎక్కువ ఫ్లక్చుయేషన్ చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఖచ్చితంగా మీటింగ్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ సార్. అట్లంటే మరి సిస్టమ్ ఎక్కడైనా చెప్పిందా మీటింగ్ ఏమని అంటే చెప్పలేదు సార్. బట్ ఏంటంటే సో హౌ దే విల్ నో అంటే సిస్టమ్ ఇక్కడ మాకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ నోటిఫికేషన్ ఫాలో చేయండి నన్ను అని. బట్ ఈ మధ్యన కొద్దిగా అఫీషియల్లీ మరి ట్విట్టర్లో కానీ మరి టెలిగ్రామ్ కూడా ఇవన్నీ మనకు ఉండడం జరిగింది. సో ఈవెన్ అవన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని అవన్నీ ఆఫ్ చేశారు వీళ్ళు కొద్దిగా, ఎందుకంటే వీళ్ళు డెవలప్ ఏదైతే చేస్తున్నారో ఆ డెవలపింగ్ అనేది సో పూర్తి అయ్యేంత వరకు నేను చూపించమనే విధంగా కొన్ని హైడ్ అండ్ సీలో పెట్టడం జరిగింది, హైడ్ చేయడం జరిగింది. సో అలాగని చెప్పేసి మనం ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్లో వెళ్తే కూడా అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అని కాదు, చాలా చాలా ఎక్స్చేంజెస్ లో వాట్ ఈస్ ద పీవీసీ మెటా అంటే అర్థం పీవీసీ మెటా గురించి మనము మరి మనం తెలుసుకోవచ్చు అందులో కూడా. అందుకని చెప్పేసి ఇక్కడ మేమే చెప్పడం కాదు, మేము అప్పుడప్పుడు కొంతవరకు ఎక్సైట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఈ రోజున మేము మాట్లాడిన దాంట్లో ఈవెన్ మేము ఎక్సైట్మెంట్ అనేది ఇవ్వలేదు. సో డైరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా సో పూర్తిగా అది ఉన్నది ఏదైతే ఉందో ఇప్పుడు అలాగే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఓకే, సో మీరు కూడా మరి కొన్ని ఎక్స్చేంజెస్ లో మీరు ఓపెన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇక మనం మరి సెషన్లోకి వెళ్దాం. ఇప్పటిదాకా కూడా సెషన్లోనే ఉన్నాం అనుకోండి. ఒకసారి గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్ ఓపెన్ చేసి మరి గూగుల్ ఓకే చూద్దాం కొద్దిగా ఇక్కడ దాకా వచ్చాం కనుక. కాయిన్ బ్రెయినా అనుకుంటాను. మన ఇక్కడనే మనం చేస్తూ ఉంటే సిస్టమ్ మనకు అంటే స్క్రీన్ షేర్ ఆగిపోవడం జరిగింది. చూద్దాం ఇక్కడ కొద్దిగా కాయిన్ బ్రెయిన్లో చూద్దాం ఏం చెప్తుంది పీవీసీ మెటా గురించి కొంచెం చూద్దాం సార్. ఇక ఇక్కడ దాకా వచ్చాం కదా. ఎవరైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు సార్, ఎందుకంటే మరి నేను ఏదో మరి ఎవరు సైలెన్స్ ఉన్నారు కనుక నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. బట్ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమైనా అడగాలనుకున్నా కూడా ఎవరైనా ఎంటర్ చేసి అడగచ్చు. బట్ నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను. సో ఎవరైనా ఎంటర్ చేస్తే కనుక నాకు చెప్పండి. సో నేను వెంటనే నా మ్యాట్ ఆఫ్ చేసి నేను వాళ్ళకి మరి మాట్లాడించడం జరుగుతుంది. ఓకేనా? సో ఎనీవే ఇక్కడ మనము ఇన్ఫో చూసుకుంటే 0.0097లో ఉన్నామని అర్థం. 24 అవర్స్. ఓకే, ఇలా స్టార్ చేసి పెట్టుకోవచ్చు మనం. ఓకే, అవసరం లేదనుకోండి. సో ట్రేడ్ మీద క్లిక్ చేశాను. ఏంటిది? కాయిన్ బ్రెయిన్ స్వాప్ ఈజ్ పవర్డ్ బై ఆన్ ద OXOPI. ఓకే, కనెక్ట్ వ్యాలెట్ అంట. ఈవెన్ మీరు ఎవరు చేయొద్దు, నేను జస్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నాను అంతే. ఎవరు కానీ కనెక్ట్ వ్యాలెట్ చేయొద్దు. వ్యాలెట్ ఏది పడుతుంది. కుకీస్ యాక్సెప్ట్ చేయమంటుంది. లిమిట్ అవసరం లేదు ఇది. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. అవసరం లేదు, మరి ఎవరు ఇక్కడ మరి ఆ క్లిక్లు అవి చేయకండి. అన్నెసెసరీ వేరే మీరు సిస్టంలో వర్క్ చేసినా కూడా ముందే చెప్పుకున్నాం మనము మరి pvcmeta.io.com ఏదైతే మనం చేసుకున్నామో ఆ వ్యాలెట్ని మీరు ఎప్పుడు కానీ వేరే వ్యాలెట్లో మీరు వేరే సిస్టంలో వర్క్ చేస్తే కనుక ఈ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ని మీరు కనెక్ట్ చేయొద్దు. సో మీరు వేరే వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ వ్యాలెట్ని మరి మాత్రమే యూటిలైజ్ చేసుకోండి అదర్ బిజినెస్ చేస్తే కనుక. ఓకేనా? ఎప్పుడు కానీ అదర్ బిజినెస్ చేస్తే మీరు చేసుకుంటే మీ ఇష్టం ఉంటే చేసుకోండి, ఎవరు వద్దనడానికి లేదు, యాజ్ యువర్ విష్. బట్ pvcmeta.io.com ఉన్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఆ వ్యాలెట్ని కనెక్ట్ చేయకండి. ఓకేనా? చూపించాం ఆల్రెడీ కదా మేము ఇంతకుముందు ఏ విధంగా కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మీరు కనెక్టివిటీ ఇవ్వండి అని. ఎదుటి వ్యక్తి నో ప్రాబ్లం సార్, అదే వ్యాలెట్ కనెక్ట్ చేయండి, లేకపోతే మళ్ళీ ఎందుకు సార్ ఇంకోటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇది అన్నా కూడా మీరు పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం పీవీసీ మెటాలో ఉన్న ఇంతకుముందు మనకు సిస్టమ్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి అనాలిసిస్ చేస్తే సిస్టమ్ ఇంకో దాన్ని కనెక్ట్ చేసినట్టు తెలిస్తే సో డిసిజన్ విల్ బి చేంజ్ కావచ్చు, చెప్పలేం. ఇంకో వాళ్ళు వర్క్ చేస్తున్నావు దీన్ని కనెక్ట్ చేసావు అంటే మరి సో అప్పుడప్పుడు మరి యువర్ ఐడి ఈజ్ బ్లాక్ అని కూడా అనే అవకాశాలు ఉంటాయి. మేబీ ఐ డోంట్ నో, నేను చెప్పడం కాదు, ఆ విధంగా ఉండొచ్చేమో. ఎందుకంటే సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ మనం చూసాం. ఇది మన pvcmeta.io ఉన్నదానికి డోంట్ టు బి కనెక్ట్ అని చెప్పేసి మన సిస్టమ్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో
సో నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చాం మనం మొన్న. నా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అండ్ మరి నా యొక్క వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే సార్, క్లియర్ ఉంది థ్యాంక్ యూ. సార్, క్లియర్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ క్లియర్. మనము కాయిన్ బ్రెయిన్ లోకి వచ్చినాం. ఇది ఎవరైనా చూసుకోవచ్చు. ఇది ఒక రాజేష్ కాదు, లేకపోతే పీవీసీలో ఉన్న వాళ్ళే చూసుకోవచ్చు అంటే కాదు సార్. ఎవరైనా మీరు ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. పీవీసీ గురించి మీరందరూ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఓకే, వాల్యూమ్ 24 అవర్స్ వాల్యూమ్ ఎంత మార్కెట్ జరిగింది, మార్కెట్ క్యాప్ ఎంత ఉంది. సో నెక్స్ట్ ఫుల్లీ డిల్యూటెడ్ మార్కెట్ కూడా ఎంత అయింది. ఇంతకుముందు మనకు హైడ్ ఉంటుండే అనమాట. ఇది ఎంత జరిగింది బిజినెస్ అనేది హైడ్ లో ఉంటుండే. సర్క్యులేషన్ సప్లై ఎంత ఉంది, టోటల్ సప్లై ఎంత, సో అందులో నుంచి బర్నింగ్ ఎంత అయింది. సో ఇది ఎప్పటి నుంచి ట్రేడింగ్ అవుతుంది అంటే బయట. ఎస్ సార్, ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఓకే, వీటయ్యారు కదా. ఓకే, సో దెన్ ఇందులో వెరిఫైడ్ లిక్విడిటీ ఎంత. సో ఊరికే లిక్విడిటీ వేస్తారంట తీసారంట కాకుండా వెరిఫైడ్ లిక్విడిటీ ఎంత అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మార్కెట్ క్యాప్ పర్సెంటేజ్ ప్రకారం 8.03% కూడా చూపించడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ పూల్స్ 20, అంటే ఎన్నిట్లలో జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు ఏమంటారు అంటే లిక్విడిటీ మనం కూడా ఇందులో పెట్టుకోవచ్చు. వెర్షన్ 3లో, వెర్షన్ 3 అండ్ సో వెర్షన్ 4లో WBNB, WUSDT, WBNB. సో ఈ విధంగా పూర్తిగా మనం ఈ విధంగా చెక్ అన్లాక్ వెయిట్. సో ఈ విధంగా మనం పూర్తిగా ఇక్కడ చూసుకోవడానికి ఉంది సార్. ఈ పాన్ కేక్ మీద క్లిక్ చేసినా, లేకపోతే ఈ ఫస్ట్ సెకండ్ క్లిక్ చేసినా కూడా పూర్తి డీటెయిల్ గా ఓపెన్ అయ్యి బిఎస్సి స్కాన్ నుంచి వెళ్ళి ఏ వ్యాలెట్ల దగ్గర అంటే ఎవరి దగ్గర ఎంత మరి పీవీసీ మెటా ఉంది కనెక్టెడ్ వ్యాలెట్ లో, అంటే ఎవరు ఎంత పీవీసీ మెటా కొనిపెట్టుకున్నారు అనేది కూడా మనము చూసుకోవచ్చు. సో ఫుల్గా సిస్టమ్ అనేది పూర్తిగా హైడ్ అండ్ సీలో లేకుండా సీలో పెట్టేసింది, అంటే హైడ్ చేయకుండా కొంతవరకు అయితే ఓపెన్ అప్ అనేది చేయడం జరిగింది. ఓపెన్ లో పెట్టింది. సో మనం అలా ఓపెన్ చేసుకొని మనం కూడా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను అంత డీప్ గా నేను వెళ్ళట్లేదు. ఓకేనా, టైం తక్కువ ఉంటుంది కనుక నేను ఎక్కువ డీప్ గా వెళ్ళను. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క క్యాండిల్స్ మనం చూసి కూడా మనము మరి పీవీసీ వాల్యూ ఎంత ఉంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే మీరు పీవీసీలోకి వచ్చిన తర్వాత అయితే పీవీసీలోకి వచ్చిన తర్వాత మరి మిమ్మల్ని మీ యొక్క సీనియర్ గ్రూప్ లో కూడా యాడ్ చేస్తారు. అంటే వాట్సాప్ గ్రూపే కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు. అందులో ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. అంటే ఇందాక మనం చూసాం కదా సార్, మరి ఒక 20 పైసలు, ఒక 10 పైసలు ఫ్లక్చుయేషన్ జరిగితే ఆ సార్ అక్కడ 50,000 రూపాయలు సంపాదించుకుంటాడు. 20 రూపాయల ఫ్లక్చుయేషన్ జరిగితే ₹1,00,000 తీసుకుంటాడు. ఎందుకంటే తన పెట్టుబడి ఎక్స్ట్రా ఉంది, అక్కడ 5 లక్షల పెట్టుబడి ఉంది కనుక. సో ఫ్లక్చుయేషన్ పెద్దగా మనం 1000 రూపాయలు ఎప్పుడైతే 2000 ఎప్పుడైతే కాకుండా, సో ఈవెన్ చాలా తక్కువలో తక్కువ కూడా ఫ్లక్చుయేషన్ జరిగినా కూడా సో మనం ఆ విధంగా ఇక్కడ మనీ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఓకే, ఈ యొక్క క్యాండిల్ ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే అటెండ్ అయిన తర్వాత మీకు గ్రూప్ లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రోజు వస్తూ ఉంటే సో మరి మనకి ఒక 1 month లో ఖచ్చితంగా 15 days లో 15 times అంటే 15 days ఇది అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన గ్రూప్ లో సార్ పీవీసీ మెటా ఇప్పుడు తగ్గింది అని, లేకపోతే ఇప్పుడు పెరుగుతుంది అని. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ల పరంగా ఈ విధంగా మనకు వస్తుంది. అలర్ట్ గా ఉన్నట్టయితే మనం సో మరి కొనుక్కునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా అలర్టనేషన్ ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసి మీరు చూసుకుంటే సేల్ చేసినట్టు పీవీసీ మెటా. సో గ్రీన్ కలర్ వచ్చేసి పీవీసీ మెటాను బై చేసినట్లు లెక్క. ఓకే, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. బట్ ఆఫ్టర్ దట్ పీవీసీ మెటాలోకి వచ్చిన తర్వాత సో కొన్ని రోజుల తర్వాత మీరు కంటిన్యూ వస్తూ ఉంటే అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఇందాక ఏదైతే 4 విషయాలు చెప్పామో 5 విషయాలు వాటి మీద ఫోకస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకేనా, సో హోల్డర్స్ ఇక్కడ చూపిస్తుంది 2,18,994, అంటే 2,19,000 కి ఇంకొక 6 మెంబర్స్ తక్కువ ఉన్నట్టుగా చూపిస్తుంది మనకి ఇది. ఓకే, డిస్ప్లే టోకెన్ ప్రైస్ ఏ విధంగా అప్ అండ్ డౌన్ అయ్యింది అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, కింద చూస్తే చూడండి 618 మిలియన్ పీవీసీ మెటా. సో టాప్ 10 అడ్రస్డ్
వాళ్ళే హోల్డింగ్ చేసుకున్నారు సార్. చూసారు ఇక్కడ 618 మిలియన్లు 41% వచ్చేసి ఓన్లీ 10 అడ్రస్లు. అంటే ఇక్కడ అడ్రస్లను ఎందుకు అనాల్సి వస్తుంది, 10 మంది అనొచ్చు కదా అంటే సార్ ఒక్కొక్కరు 1 or 2 కాదు సార్, కొన్ని ఎక్కువ కూడా మరి వ్యాలిడిటీ యూటిలైజ్ చేస్తారు కనుక అందుకే నేను అడ్రస్లు అంటాము. అడ్రస్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ 1.3 బిలియన్ వచ్చేసి మరి టాప్ 100 మెంబర్ దగ్గర ఉంది 85%. ఓకేనా? అంటే మీకు ఇది నేను నా మొబైల్లోనే కనబడుతా అంటే నో, ఎవ్రీ వన్ యూ కెన్ సీ. మీరు ఇప్పుడు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు, అందరికీ కనబడుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ సో దాన్ని బట్టి ఇది తయారు చేశారు. ఇద్దరు అంటే 2.69% వచ్చేసి హోల్డింగ్ 5%, 21% వచ్చేసి మరి 2.5%. ఈ విధంగా పబ్లిక్ దగ్గర ఉన్నది అనేది మనకు చూపిస్తుంది. ఎవరు అనేది తెలియదు కానీ అడ్రస్లు మాత్రమే మనకు అర్థమవుతాయి సార్. ఇక్కడ మరి అడ్రస్ ఉంటుంది తప్ప వాటి పేరుతో సంబంధం లేదు మనకు. అది ఎవరు ఏంటి అనేది మనకు అర్థం కాదు. అదే క్రిప్టో ఐడెన్సీ అనమాట. అదొకటి ఎక్కడైనా కూడా అంతే. ఓన్లీ పీవీసీ కాదు సార్. ఇప్పుడు సపోజ్ ఇందాక బిట్ కాయిన్ అని చెప్పాము. సో ఎవరైనా 6 రూపాయలు కొనుక్కున్న వాళ్ళు కూడా ఈరోజు ఒకసారి 1,20,00,000 అయ్యేదాకా వాళ్ళు ఆగితే కనుక 1,20,00,000 ఇప్పటికీ కొనుక్కొని ఉండొచ్చు, చెప్పారు. ఓకేనా? ఇది అఫీషియల్ టెలిగ్రామ్, బట్ ఇది లేటెస్ట్ కాదు. ఇది ఈ మధ్యన అప్డేట్ అవ్వలేదు. ఇది లాస్ట్ 1 yearది 6,647 అని చెప్పేసి, బట్ చాలా ఎక్కువగా ఉంది. అది అప్డేట్ అవ్వలేదు. సో అది ఓల్డ్ వెర్షన్. ఇక్కడ ఫ్యాక్ట్ అబౌట్ పీవీసీ మెటా. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ పీవీసీ మెటా టుడే అంటే ఇక్కడ 0.00097. హౌ టు బై పీవీసీ మెటా అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీరు ఎవరు చెప్పకున్నా కూడా, సో మీరు ఒక చిన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఓన్లీ మీరు గూగుల్లో సెర్చ్ చేసి లేదా ఇలాంటివి చూసుకుని మీరు సెర్చ్ చేసి కొనుక్కోవచ్చు, ఎలా బై చేయాలా ఏంటి అనేది. సో పీవీసీ మెటా ఈజ్ ట్రేడింగ్ ఈజ్ సెవెరల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. ద బెస్ట్ వే ఆఫ్ పర్చేస్ ఇట్ ఈస్ ద యూజింగ్ ద కాయిన్ బ్రెయిన్ ట్రేడ్. అయితే ఇది మనము ఇది ఎక్స్చేంజ్. సో ఇది మరి ఇక్కడనే చూస్తున్నాం కనుక వాళ్ళు మీకు చాలా ద బెస్ట్ ఎక్స్చేంజ్ పీవీసీ మెటా బై చేయాలంటే కాయిన్ బ్రెయిన్ చెప్తున్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళు ఈ యొక్క ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినా వీళ్ళు చెప్తారు, ఏ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినా వాళ్ళు మాది మంచిది చెప్పుకోవాలి కదా. వేరే వాళ్ళని కరం అనడం తప్పు, కానీ మాది మంచిది అంటే తప్పులేదు కదా. ఓకే, ద ఫ్యూచర్ దట్ ఏమంటుండో ఆటోమేటికల్లీ ఫైండ్ ద చీపెస్ట్ fastest swap option for you, business that you can, but it is for example pancake version 2, pancake version 3 or uniswap version 3 లో కూడా మరి పీవీసీ మెటాను మనం స్వాప్ చేసుకోవచ్చు, అంటే బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు. ఓకేనా? వాట్ ఇస్ ద పీవీసీ మెటా స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్? ఓకే, కింద ఇవ్వడం జరిగింది. పీవీసీ మెటా అఫీషియల్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఈజ్, సో అక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 7E3 వరకు అడ్రస్ అనమాట. మీరు కాపీ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, కాపీ చేసుకుని కూడా మీరు వెళ్ళొచ్చు. సో అక్కడ కాపీ నేను క్లిక్ చేస్తే బిఎస్ఎస్ కాల్కి వెళ్తుంది, అక్కడ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో వాట్ ఈస్ ద పీవీసీ మెటా అఫీషియల్ వెబ్సైట్? ఇక్కడ ఇచ్చారు మనకి ఏంటంటే ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పీవీసీ మెటా ఈజ్ pvcmeta.io సార్. ఓకేనా? pvcmeta.io, టోకెన్ ఫార్మింగ్.io రెండును. బట్ మెయిన్ pvcmeta.ioలోకి నువ్వు ఎంటర్ అవుతేనే ఫర్దర్గా నువ్వు ముందుకు వెళ్తావు, అందుకే అది ఇవ్వరనమాట ఇక్కడ. సో మెయిన్ వచ్చేసి pvcmeta.io. ఓకే, వాట్ ఈస్ ద పీవీసీ మెటా మార్కెట్ క్యాప్ టుడే? చూడండి ఇక్కడ డాలర్ అనమాట. ఇది డాలర్లో చూపిస్తే మనకు 14,466. ఓకేనా? ఈ విధంగా వాట్ ఈస్ ద లాస్ట్ 24 hours పీవీసీ మెటా ట్రేడింగ్ వాల్యూమ్ అంటే లాస్ట్ 24 గంటల్లో ఎంత పీవీసీ మెటా మార్కెట్ చేసింది, అంటే అమ్మడం కొనడం అన్నిటి కలిసి. సో కొన్నవారిది ఇది ఎట్లా ఉంటారంటే చెప్పిన సార్, ఎంతైతే బై అయిందో అందులోంచి వెళ్ళి అమ్మింది మైనస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ఈస్ ద అప్రోక్సిమేట్లీ 0.30 ఆఫ్ కరెంట్ మార్కెట్ క్యాప్. అంటే వీళ్ళ బెనిఫిట్ వచ్చేసి అంటే 0.30 ఆ విధంగా జరిగింది అనేది ఇక్కడ అప్రోక్సిమేట్ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ అక్యూరెన్సీ రాదు. ఎందుకంటే అక్యూరెన్సీ ఎందుకు రాదు అంటే ఇక్కడ ఇప్పుడు కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. మనము గుడ్ మోర్ అర్నింగ్, యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ మోర్ అర్నింగ్ అంటే ఈ రోజున మనకి ఇప్పుడు కువైట్లో 8:19 PM అవుతుంది. మన ఇండియాలో ఇప్పుడు ఈ టైంలో
అంటే 10 గంటల 49 నిమిషాలు అవుతుంది. కొన్నిట్లో డే టైం ఇది మార్నింగ్ అవుతుంది కొన్ని కంట్రీలలో, కొన్ని కంట్రీలో ఆఫ్టర్నూన్ అవుతుంది, కొన్ని కంట్రీలలో ఈవినింగ్ అవుతుంది, కొన్ని కంట్రీలో మిడ్ నైట్ అవుతుంది. సో కనుక ఇది 24/7 అందుకని చెప్పేసి గుడ్ మోర్ అర్నింగ్ అంటాం మనం. సో అందుకని చెప్పేసి ఇక్కడ అక్యూరెన్సీ రాదు అనమాట. ఓకేనా, అంటే కరెక్ట్గా రాదు అనమాట, ఎగ్జాక్ట్లీ 100% రాదు అనమాట ఇక్కడ. అందుకే వాళ్ళు ఏమన్నారంటే అప్రోచ్మెంట్లీ జరుగుతుంది. హౌ మచ్ మనీ ఇన్ ద పీవీసీ మెటల్ లిక్విడిటీ పూల్ ఎంత ఎంత ఉంది ఇందులో, అంటే లిక్విడిటీ ఎంత వేశారు ఇక్కడ, ఎంత అనేది జరుగుతుంది అనేది కూడా ఇక్కడ లిక్విడిటీ పూల్స్ వచ్చేసి వాట్ ఈస్ ద అప్రోక్సిమేట్లీ 8.3 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, పీవీసీ ఆఫ్ మెటా కరెంట్లీ మార్కెట్ క్యాప్. హౌ మెనీ పీపుల్ ఆర్ హోల్డింగ్ పీవీసీ మెటా చూస్తే హోల్డర్స్ అంటే ఇక్కడ ఇది ఈ హోల్డర్స్ ను మరి ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తుంది నాకు అర్థం కాలే. బయట వాళ్ళనేమో క్యాల్కులేషన్ చేయరాదు అని నేను అనుకుంటాను. బట్ నేను ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఓన్లీ అంటే pvcmeter.ioలో ఉన్న వాళ్ళనే క్యాల్కులేషన్ అవుతుందా, లేదా pvcmeter.io.com లో లేని వాళ్ళు కూడా పీవీసీ మీటర్ బై చేసి పెట్టుకుంటే వాళ్ళ క్యాల్కులేషన్ అవుతుంది అంటే కాదు అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ ఎవరైతే హోల్డర్స్ అనేది ఇది తక్కువ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ మేబీ పీవీసీలో సిస్టంలో ఉన్న వాళ్ళలో మాత్రం ఇది చూపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ దీన్ని క్లియర్ చేస్తాను తర్వాత. ప్రెసెంట్ అయితే మరి 2,18,994 హోల్డర్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో విచ్ ఇస్ ద ఇంక్లూడ్ 29 లార్జ్ హోల్డర్స్ వ్యాలెట్ విత్ ద మోర్ దెన్ 1.2 బిలియన్ అంట అందులో కూడా. ఓకే, నాట్ ఎనీవే. సో హౌ మెనీ మెంబర్స్ డూ ఇస్ ద పీవీసీ మెటా టెలిగ్రామ్ ఛానల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇది ఇందాక చెప్పాను నేను, ఈ క్వాంటిటీ అనేది రాంగ్. సో ఇది లాస్ట్ 1 year బిఫోర్ అప్డేటెడ్, బట్ ఈ 1 yearలో అప్డేట్ అనేది రాలేదు. ఓకే, సో ఇది సార్ పీవీసీ మెటా యొక్క మరి ఆ పూర్తి డీటెయిల్ ఇచ్చాను అనను కానీ, సో కొంతవరకు అయితే మీకు ఇక్కడ మరి డీటెయిల్ అయితే కొంచెం ఇవ్వడం జరిగింది. సో మనకున్న నాలెడ్జ్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మిగతా లీడర్లు చెప్పినప్పుడు కూడా ఇంకా కొద్దిగా ఎక్కువగా నాలెడ్జ్ దొరకచ్చు, చెప్పలేం. ఐ డోంట్ నో, ఇట్స్ ఓకే, బెటర్ కదా, మంచిగా దొరికితే మంచిదే. సో ఎక్కడో కాదు, ఇది గూగుల్కి వెళ్ళాను, కాయిన్ బ్రెయిన్ అని చెప్పి క్లిక్ చేశాను మీ ఎదురుగానే. సో ఈ విధంగా ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు వాట్ ఈస్ ద పీవీసీ మెటా. పీవీసీ మెటాలోకి వస్తే మనకు బెనిఫిట్ ఏంటి, పీవీసీ మెటాలోకి మనం ఎందుకు రావాలి, ఇవన్నీ విషయాలు కూడా మీరు మరి ఈ విధంగా లైవ్లోనే చూసుకోవచ్చు. ఓకే, ఇక టైం కొద్దిగా 8 నిమిషాలు మిగిలింది కనుక ఒకసారి ఎలాగో ఇక్కడికి వచ్చాం కనుక మరి మన యొక్క ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. చూసి టైం ఉంటేనేమో ఎర్లీ బర్డ్ ఆఫర్ చేద్దాం, లేదంటే సెషన్ మరి టైం అయిన తర్వాత మనము క్లోజ్ చేసుకుందాం. ఓకే, 1 minute సార్. ఇక్కడ మరి బిఎన్బి ఛార్జెస్ ఉందా అంటే ఉంది, 6.56 ఉంది. ఇట్స్ ఓకే. సో ఇక్కడ మనం పీవీసీ మెటా .ioలోకి వెళ్ళాలి. పీవీసీ మెటా .io. ఓకే సార్, ఈరోజు మరి ఎలా అనిపించింది మీకు, మరి సెషన్ ఏ విధంగా అనిపించింది అనేది కొద్దిగా షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ 8 నిమిషాలు ఆ విధంగా యూటిలైజ్ చేసుకుంటే బెటర్. 1 minute సార్, ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఒక్కోసారి నెట్వర్క్ మరి బిజీగా ఉంటే కనుక కొద్దిగా ఒక్కోసారి మనకి ఓకే. ఎనీవే, రేపు నుండి ఒక 2 to 3 days లోపల విత్డ్రాల్ స్టార్ట్ అవ్వచ్చేమో అన్నట్టు కొంచెం వినబడింది. సో ఎందుకంటే చెప్పడము ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అంటే నాకు అఫీషియల్గా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, నా అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. ఓకేనా, సో విల్ వెయిట్ అండ్ సీ. నో ప్రాబ్లం. విత్డ్రా ఓపెన్ అవుద్దని అనుకుందాం, ఓపెన్ అవ్వాలని అనుకుందాం. ఓకేనా, ఓకే. ఎనీవే, కొద్దిగా నెట్వర్క్ బిజీగా ఉంది. నేను ఇక్కడ నేను ఇంటర్తో నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. సో థ్యాంక్ యూ ఇప్పటిదాకా మరి మీరంతా పేషెన్స్తో మీరు విన్నందుకు. ఎంతమంది ఉన్నారో అంతమందికి బెనిఫిటే. సో ఎనీవే, సో ఇంకొక 6-7 నిమిషాలు ఉంది. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు, లేదా ఇప్పటిదాకా జరిగిన సెషన్ గురించి కూడా 1 or 2 minutes మీరు షేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ ఆల్. నమస్తే సార్. సార్, అందరికి మన కుటుంబ సభ్యులు పీవీసీ మెటా పార్ట్నర్స్ అందరికి నమస్కారం సార్. పేరు పేరున ప్రతి ఒక్కరికి, వెంకట్ సార్కి, రమేష్ సార్కి, మా ప్లేయర్ జయరామ్ సార్కి,
ఇంకా ఏ నాగప్రసాద్ గారికి, తర్వాత ఏకే ప్రసాద్ సార్ గారు, గోవింద్ సారు, నానబోయిన శంకర్ సారు, అందరికీ పేరు పేరున నమస్కారం సార్. మరి ఇప్పుడు కొత్త వారికి కానీ పాత వారికి కానీ మీరు చెప్పిన సబ్జెక్టు అందరికీ బాగా అర్థమైంది సార్. ఈ సబ్జెక్ట్ కూడా అప్పుడప్పుడు చూస్తుంటే కొత్త వారికి కూడా అర్థమవుతుంది సార్. ఆయన ఎవరో వచ్చి అడిగినందుకు సబ్జెక్టు నాలెడ్జ్ బాగా ఇచ్చారు సార్. మరి ఇప్పుడు కూడా కృషి చేసి ఈ సబ్జెక్ట్ అంది బాగా క్రాయన్ ప్రైస్ ఏంది, పీచ్ మెట్ అంటే ఏంది, ఎక్కడం తగ్గడం అన్ని లెక్కాచారాలు చేసి బోర్డు మీద బాగా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేట్టు బాగా చెప్పారు సార్. ఈ ఎక్స్ప్లెయిన్ మా సార్ కూడా చెప్తా ఉన్నారు సార్. మేము కూడా ఇట్లే చెప్పుకుంటాం సార్ అతి త్వరలో ఆఫీసులో. కాబట్టి ఇట్లా చెప్పుకుంటే అందరికి అర్థమవుతుంది సార్. మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఎస్ మీరు ఆఫీస్లో కూడా మీరు చెప్పచ్చు సార్. ఈ విధంగా మీరు ప్లాన్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఏది హైడ్ చేయాల్సిన పని లేదు, ఉన్నట్టుగానే చెప్పి మన యొక్క పీవీసీ మీటర్లో మనం ముందుకెళ్దాం. ఏది మనం దాచిపెట్టే అవసరం లేదు, లేదా లేనిది ఇక్కడ కలిపి చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ ప్లీజ్ కమ్ ద స్టేజ్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే వెల్కమ్ సార్. సార్. నమస్తే సార్. రాజేష్ సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. ఇప్పుడు మాట్లాడిన యాదవ్ గారికి కానీ మొత్తం అదర్ లీడర్స్, యాదవ్ సార్ వన్ ఆఫ్ ది బిగ్ పార్ట్నర్ ఇన్ దిస్ పీవీసీ మెటా సార్. ఆయన అంత ధైర్యంగా చక్కగా మీరు చెప్పిన దాన్ని ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుని చెప్పారు. అలాగే మేము కూడా మాకు కూడా ఎవ్రీడే ఈ న్యూ క్యాండిడేట్స్ మేము జాయిన్ చేయడానికి ఎంతో విధంగా చెప్తున్నాం. ఇటువంటి సబ్జెక్ట్ మీరు చెప్పారు, ఇది మాకు చాలా అవసరం. మేము మళ్ళీ రిపీట్ చేసి అందరికీ చెప్తూ ముందుకెళ్తాం సార్. చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, మనం ఇదే ఈ యొక్క ప్లాన్ ని మనం ఈ విధంగా మనము ప్రెజెంటేషన్ యొక్క చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే మనకు చాలా బెటర్. ఎందుకంటే మనం ఇక్కడ ఏది కూడా ఎక్సైట్మెంట్ ఇవ్వలేము, మనం ఇక్కడ ఎక్సైట్మెంట్ చెప్పలేము, లేనిది ఉన్నది చెప్పలేము, లేకపోతే పీవీసీ మీట ఇప్పుడే మీకు పెద్దగా మరి వేలలో వెళ్తుందని కూడా చెప్పలేము. బట్ ఇక్కడ నీవు ఎంతవరకు అయితే నమ్మి నువ్వు ఎంతవరకు పెట్టుకుంటావో, జస్ట్ 20 పైసలు ఫ్లక్చుయేషన్ జరిగినా కూడా సో నీకు వాట్ ఈస్ ద బెనిఫిట్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది. సరే పొద్దున ఇంకో మనము 10 పైసల గురించి కూడా చెప్పొచ్చు, 5 పైసల గురించి కూడా చెప్పొచ్చు, లేదా బట్ ఏంటంటే ఇక్కడ ఆ 5 పైసలు 10 పైసలు అయినా కూడా మనం ఎంత సంపాదించుకుంటున్నాం అది ముఖ్యం. ఓకే, సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండ్ లీడర్ ప్లీజ్, టైం ఉంది కనుక టైంని మనం యూటిలైజ్ చేసుకుంటే బెటర్. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సో మీరు మాట్లాడితే మాకు ఏమవుతుందంటే బూస్టింగ్ వస్తుంది అనమాట. మళ్ళీ రేపు కూడా మేము ఇంకొక సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాము, ఇంకో రకంగా ఏ విధంగా చెప్పాలనేది ఉంటాము, లేదా మీటింగ్ రన్ చేయడానికి కూడా మాకు మీరే బూస్టింగ్ అనమాట. మేము ఏదో మాకు మీటింగ్ చాలు చేయాలి ఉంటుంది, చాలు చేస్తాము, అలా ఉంటాం కరెక్టే, నామ మాత్రమే ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఏదైతే బూస్టింగ్ ఇస్తారో, అంటే బూస్టింగ్ అంటే అర్థం ఏంటి సార్, మీరు మాట్లాడాలంటేనే మాకు బూస్టింగ్. ఏం మాట్లాడిన తర్వాత విషయం, ఇప్పుడు మాట్లాడారు కదా అనేది మాకు బూస్టింగ్ అనమాట. అంటే మాకు ఎనర్జీ వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి మరి చాలా మంది దీన్ని కావాలనుకుంటున్నారు మమ్మల్ని అనేది మాకు అర్థమవుద్ది అనమాట దీనివల్ల. అందుకే చెప్పేసి మిమ్మల్ని మాట్లాడమని అంటాం ఇక్కడ. ఓకే, నా ప్రాబ్లం. ఎనివే అందరూ కొద్దిగా చాలానే బిజీగా ఉన్నారు. ఇట్స్ ఓకే మై డియర్ పార్ట్నర్స్. ఇక మరి విన్నారు కదా ఇప్పటిదాకా సబ్జెక్ట్ అయితే మీరు అర్థం చేసుకున్నారైతే అనుకుంటాను. సో ప్రెజెంటేషన్ కూడా ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మీరు కూడా అప్పుడప్పుడు ఏ విధంగా చెప్పాలా అనేది కూడా మీరు ఇక్కడ మాతో షేర్ చేసుకుంటే మేము కూడా కొన్ని అందులో చేంజెస్ చేసుకుంటాం అనమాట. అంటే ఇలా కాదు ఇలా కూడా చెప్పొచ్చు అనేదాన్ని మేము ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకే, సో అందరు కూడా ఇక్కడ అంటే మిమ్మల్ని నేనేం తప్పట్లేదు ఎవరిని, బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా మరి కొత్త వాళ్ళు ఇప్పుడు మీరు వినొద్దు సార్, నేను ఒక మాట మాట్లాడతాను. ఎందుకంటే కొద్దిగా సిస్టమ్ కాదు అప్డేట్ జరుగుతుంది అనమాట. సిస్టంలో చాలా చేంజెస్ రాబోతాయి, చాలా అప్డేట్ జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా సిస్టమ్ అనేది విత్డ్రా అనేది ఆపింది. అందుకని చెప్పేసి మా టీమ్స్ మొత్తం కొద్దిగంతా వాళ్ళు ఏమి చెప్పినా కూడా బట్ అదొక్కటే విత్డ్రా అనేది ఒకటే కనబడుతుంది పెద్దగా. ఏమంటాం కదా, పెద్ద వైట్ బోర్డు మీరు పెట్టండి సార్,
సో A4 సైజ్ పేపర్ల కంటే ఇంకా ఎంత పెద్ద వైట్ బోర్డు మీరు పెట్టినా కూడా అంత నీట్గా ఉంటుంది. బట్ అక్కడ చిన్నది ఒక 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 పిన్ డ్రాప్ అంటాం కదా, అది గుండు సూది పాయింట్ ఎంత ఉంటుందో ఆ మాత్రం ఒక డార్క్నెస్ ఏదైనా ఉంటే ఆ వైట్లో అంత బాగుంది కదా సార్, కానీ అక్కడ కానీ వస్తుంది. కానీ ఏంటిది సార్, అక్కడ ఏదో బ్లాక్ చుక్క ఉంది సార్ చిన్నగా. అసలు అది పర్టికులర్గా అంత గుండు సూది ఎంత వస్తుంది, గుండు పిండి ఎంత ఉంటుంది సార్, అంతే ఉంది. బట్ కాకపోతే మనకు అది ఏమవుతుందంటే అదే కనబడుతుంది. సో ఇక్కడ విడ్రాల్ అనేది మనం దాన్ని యాక్చువల్లీ గుండు పిన్ అంతదే, కానీ దాన్ని మనము చూడడంలో భూతద్దం అంటే అందరికి ఐడియా ఉంటుంది. భూతద్దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ మనం? భూతద్దం అని ఇంగ్లీష్లో ఏమంటారు సార్? ఏమన్నా ఐడియా ఉందా సార్? నాకు ఐడియా లేదు. సో మనం భూతద్దంలో పెట్టి చూస్తే ఏమవుతుందంటే పేద కనబడుతుంది సార్, ఆ విధంగా మనకు కనబడుతుంది. ఇట్స్ ఓకే. ఎనీవే త్వరలోనే మరి రేపు ఎల్లుండిలో విడ్రాల్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అందుకే మా వాళ్ళు డల్గా ఉన్నారు సార్, అందుకని చెప్పి కొత్త వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నో ప్రాబ్లం, మనందరి యొక్క ఆలోచన సిస్టమ్ తీసుకొని సో పూర్తిగా తొందరలోనే స్టార్ట్ చేయాలని కోరుకుంటూ, సో కరెక్ట్గా మీ యొక్క వాచ్లో 11 గంటలైంది సార్, నాకు ఇక్కడ 8:30 అయింది. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, మాట్లాడిన వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. అందరికి కూడా మనస్ఫూర్తిగా జై పీయూష్ మెటా అని చెప్పేసి లెఫ్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. జై పీయూష్ థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా, జై పేరోల్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. పీయూష్ మెటా, పీయూష్ మెటా. కరుణాకర్ సార్ మంచి సబ్జెక్ట్ విన్నాం. థ్యాంక్ యూ కరుణాకర్ సార్, మంచి సబ్జెక్ట్ చెప్పారు రాజేష్ సార్ తోటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎవ్రీబడి. థ్యాంక్ యూ.